ఓకే మేడం. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఈ ప్యూరిఫైర్ వాడుతున్నారు. సో దీంట్లో వచ్చేసి మనకు ఆర్ఓ ప్లస్ యూవీ ఉంటుంది. సో ఇది వచ్చేసి అయనైజర్. టోటల్గా దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఈ వాటర్లో మనకు pH అనేది బ్యాలెన్స్ అవుతుంది. pH మీన్స్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. వాటర్లో వచ్చేసి మామూలుగా మనము 3 రకాలుగా కొలుస్తాము. ఒకటి టీడీఎస్ మీటర్. సో జనరల్గా మీకు ప్యూరిఫైర్ ఫిట్ చేసినప్పుడు టీడీఎస్ చూపించుంటారు. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్. ఇట్ మీన్స్ వాటర్లో ఉన్నటువంటి మినరల్స్. సో WHO స్టాండర్డ్స్ ప్రకారం మినరల్స్ వచ్చేసి 30 నుంచి 350 బిట్వీన్ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇది pH స్కేల్ 0 నుంచి 6 దాకా అసిడిక్. ఇది మనం తాగకూడదు. 6.5 to 7.5 న్యూట్రల్. 7.5 నుంచి 14 ఆల్కలైన్. ఇది మనం తాగాల్సినటువంటి వాటర్. ఈ 7.5 వచ్చేసి రా వాటర్, అంటే బోర్వెల్, రివర్, వెల్ వాటర్ అంతా కూడా మనకు న్యూట్రల్లో ఉంటుంది. pH ఎందుకు తాగాలి అంటే మనకు ఈ వాటర్ తాగినా కూడా మీకు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి. రీజన్ ఏమంటే దీంట్లో 90% ఆఫ్ మినరల్స్ ఏముందో వేస్ట్ వాటర్లో వెళ్ళిపోతుంది. ఓన్లీ 10% మాత్రమే మనకి ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఆ ప్రాసెసింగ్లో ఏమంటే మన బాడీకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ మినరల్స్ అనేది టోటల్గా లెస్ అవుతుంది. దానివల్ల ప్రాబ్లం ఏమంటే మనకు ఇమ్యూనిటీ తగ్గిపోవడము, తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్స్. ఈ వాటర్ తాగేసి బయట మీరు ఎక్కడ ఏ వాటర్ తాగినా ఇమ్మీడియట్గా జలుబు చేస్తుంది. రీజన్ ఏమంటే దీంట్లో ఎటువంటి మినరల్స్ లేకపోవడం. ఆ వాటర్లో మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇమ్మీడియట్గా మనకు రియాక్షన్ అనేది చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకు అయనైజర్. ఇది దీంట్లో మనకు pH బ్యాలెన్స్ అవుతుంది, ప్లస్ ORP కూడా బ్యాలెన్స్ అవుతుంది. ORP అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటాం. సో అది నెగిటివ్లో ఉండాలి. నెగిటివ్లో ఎందుకు ఉండాలంటే నెగిటివ్లో ఉన్నప్పుడు వచ్చేసి ఆ వాటర్కి మెడికల్ వాల్యూ ఉంటుంది. ఇట్ మీన్స్ క్యాన్సర్ కణాలను కూడా అది కిల్ చేసే పవర్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ డిజీజ్, ఇట్ మీన్స్ షుగరు, బీపీ, థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకుంటారు కదా, మీరు కంటిన్యూగా ట్యాబ్లెట్ తీసుకున్నా అది ఎందుకు తగ్గదు అంటే మన బాడీ pH లెవెల్ అనేది అసిడిక్లో ఉంటుంది. సో అసిడిక్లో మనం ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా పనిచేయదు. ఆ బాడీ ఎప్పుడైతే ఆల్కలైన్ టర్న్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ ట్యాబ్లెట్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. మీకు వాటర్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఇది ఇంతకుముందు మీరు వాడినటువంటి ప్యూరిఫైర్ వాటర్. ఇది వచ్చేసి రా వాటర్. అయనైజర్ వచ్చేసి మొత్తం అంతా టచ్ సిస్టమ్ ఉంటుంది. జస్ట్ మీరు అది టచ్ చేయగానే మనకు దీంట్లో 5 టైప్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. ఒకటి న్యూట్రల్ వాటర్. న్యూట్రల్ వచ్చేసి ట్యాబ్లెట్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళు తాగాల్సినటువంటి వాటర్. అవును. 5.5 వచ్చేసి ఫేస్ వాషింగ్, స్క్రబ్బింగ్ అంతా చేస్తారు కదా మీరు, ట్యాన్ కావచ్చు, తర్వాత పిగ్మెంటేషన్ అంతా కూడా క్లియర్ అయ్యేదానికి అండ్ హెడ్ బాతింగ్కి ఈ వాటర్ని వాడచ్చు. 5.5. తర్వాత 7.5. 7.5 వచ్చేసి 14 ఏళ్ళ పిల్లలు, చిన్నపిల్లలకి తాగాల్సినటువంటి వాటర్. టచ్ చేస్తే ఆ వాటర్ వస్తుంది. 8.5 వచ్చేసి ఎల్డర్స్, అంటే పెద్దవాళ్ళు తాగేది. 9.5 వచ్చేసి కాఫీ, టీ, సాంబార్ ఇవన్నీ మీరు కుక్ చేసేదానికి యూజ్ చేసుకోవచ్చు. 10.5 వచ్చేసి కూరగాయలు, ఫ్రూట్స్, చికెన్ అవన్నీ కడిగేదానికి. వాటిలో ఉన్న కెమికల్ అంతా కూడా అది రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 8.5 తీసుకున్నాం కదా, మీరు ఇలా టచ్ చేయగానే దీంట్లో కూడా అసిడిక్ వాటర్ వస్తుంది. చూడండి, అది రాతుకుతలేదు. అసిడిక్ వాటర్ వస్తుంది కదా. మీకు వాటర్ నేను టెస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇస్తుందా మేడం? ఓన్లీ 82 ఉంది మేడం. అంటే ఇది ఇంతకుముందు మీరు వాడినటువంటి ప్యూరిఫైర్ వాటర్ ఉంటుంది మేడం. 862. ఇది మీరు ఆ వాటర్, అంటే ట్యాంక్ వాటర్. ఇది వచ్చేసి 200 ఉంది మేడం. ఇది మన ఐడియల్ నుంచి వస్తానే వాటర్. pH చెక్ చేసాము. pH చెక్ చేద్దాం. తేడా తెలుస్తుందా? ఇది రా వాటర్, అంటే మీకు పైన వస్తాను. రా వాటర్కి ఆల్మోస్ట్ 5లో ఉంది. ఇది మీరు ఇన్ని రోజుల నుంచి మీరు తాగినటువంటి ఆర్ఓ వాటర్ 3లో ఉంది. ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్, ఆల్మోస్ట్ 10 to 11 మధ్యలో ఉంది. ఓకేనా మేడం? చూస్తున్నారు కదా, ఇది ఆఫ్ అవ్వాలంటే చెప్పండి.
pH చెక్ చేస్తాము, ORP కూడా చెక్ చేస్తాము మేడం. ఇది వచ్చేసి ORP లిక్విడ్. ఈ లిక్విడ్ వేసినప్పుడు వాటర్ అనేది మనకు పింక్ కలర్ రావాలి, నెగిటివ్ ఉన్నప్పుడు. పాజిటివ్ ఉంటే సేమ్ యాక్టివ్స్ అలాగే ఉంటుంది. చూడండి, ఐరన్ వాటర్లో ఓన్లీ 1 డ్రాప్ మాత్రం వేసింది. కలర్ ఎట్లా ఎంత తొందరగా టర్న్ అయింది. అదే దీంట్లో ఏమైనా రియాక్షన్ ఉందా? ఎందుకంటే ఈ రెండింటిలో కూడా మనకు పాజిటివ్లో ఉంది కాబట్టి ఎటువంటి రియాక్షన్ ఉంటుంది. ఇటువంటి ప్యూర్ ఆల్కలైన్ వాటర్ కాబట్టి మనకు పింక్ కలర్కి టర్న్ అయింది. ఓకేనా? అంతేనా? వాటర్ అంత చిన్నగానే వస్తాయా? అంతే. వాటర్ ఖాళీ అయింది. కాదలేమో మాట్లాడు. ఇది మన ఐరన్ వాటర్. పసుపు అనేది వాటర్లో కలిసిపోతూ ఉంటుంది. ఇది చూడండి, ఆ పసుపు అంతా కూడా వచ్చి కింద కూర్చొనిస్తుంది. ఎలా తెలుస్తుంది కదా మీకు? చూడండి మేడం తేడా. ఇది మీ ఆర్ఓ వాటర్, నార్మల్ వాటర్లో ఇది కరగలేదు, అంతా పైసి కింద కూర్చునేసి. ఇది చూడండి, వాటర్లో అప్పుడే కరుగుతూ ఉంది, కలర్ కూడా మనకు టర్న్ అవుతుంది. అంటే ఈ ఐరైజర్ వాటర్ వచ్చేసి మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా త్వరగా డైజెస్ట్ చేస్తుంది. ఓకేనా మేడం? చూడండి మేడం, ఈ వాటర్లో అప్పుడే అది వాటర్లో మిక్స్ అవుతా ఉంది. దీంట్లో పైన లేయర్ అట్లే ఉంది. చూడండి, ఇంత తేడా తెలుస్తుంది. చూడండి వాటర్ లేయర్ అనేది ఎంత మందంగా ఉంది. ఇది ఆల్రెడీ వాటర్లో డైజెస్ట్ అవుతా ఉంది, వాటర్లో కలిసిపోతా ఉంది. దీన్ని ఆఫ్ చేయాలంటే మేడం, కింద ఉంది కదా, దీన్ని ఆఫ్ చేశారంటే ఆఫ్. ఇప్పుడు వాటర్ ఖాళీ అయింది, ఆఫ్ చేస్తాను. చూడండి మేడం, ఇది ఆల్రెడీ వాటర్లో కలిసిపోయేసి వాటర్ కలర్ ఎట్లా అయిందో ఇది చూడండి. అంటే దీంట్లో ఏమైనా ఫిల్టర్స్ అవి దీంట్లో ఎటువంటి ఫిల్టర్ ఉండదు మేడం, ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి. అవి వచ్చేసి మనకు ఆల్రెడీ మనం ప్యూరిఫైర్ అయిన వాటర్ ఇస్తున్నాం కాబట్టి మీకు దీంట్లో మెయింటెనెన్స్ అనేది ఏమి కూడా ఉండదు. ఇది మటుకు మీరు మెయింటెనెన్స్ సర్వీసింగ్ అట్లా ఏమి ఉండదు, దీనికి ఏమి ఉండదు. దీని బట్టి మనం సర్వీస్ చేసుకోవాలి.
ఎన్ని నెలలకు ఒకసారి 6 మంత్స్ కోసం దీన్ని సర్వీస్ చేయించుకోండి. సర్వీస్ ఆ, మీరు చేయరా? చేస్తాం మేడం. చేస్తారా? అబ్బాయి వస్తాడు చేస్తాం. మీరు జగదీష్ గారికి ఫోన్ చేశారంటే ఉమ్. చేస్తాం. आप जितना